హలో అండి, వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాయండి. అండ్ ఈ రెసిపీ అయితే మా ఇంట్లో వాళ్ళు అసలు నేను కూడా అండి చాలా రోజులైందనమాట అసలు ఈ రెసిపీ చేసి. సో ఇంకా రెసిపీ పేరు ఏంటంటే మటర్ పన్నీర్ కర్రీ రెసిపీ. సో స్టార్ట్ చేసేద్దామండి. అండ్ ఈ రెసిపీ చూసే ముందైతే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అండ్ ఈ రెసిపీ అయితే రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. సో నేను మీకు ఈరోజు ఆ సింపుల్ ప్రాసెస్ని చూపించబోతున్నాను అనమాట. అండ్ ప్లీజ్ అండి, నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. అలానే కొంచెం అల్లం అండ్ అలానే వెల్లుల్లి కూడా ఇలా సన్నగా నేను పొడవుగా కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఇలా మనం వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి. ఇది కూడా జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఉండండి. అండ్ అలానే దాని తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ దీనికి టొమాటోస్ అయితే నేను ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నానండి. అండ్ అలానే ఒకసారి కలయపెట్టేసేసుకొని ఒక హ్యాండ్ఫుల్ అంటే ఒక గుప్పెడు జీడిపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాగా సాఫ్ట్గా ఇలాగ కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. సో మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. లేదంటే మీరు మూత పెట్టేసేసి మధ్యలో కలుపుకుంటూ సిమ్ ఫ్లేమ్లో పెట్టినా కూడా త్వరగా అయిపోతాయి. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక బ్లెండర్ జార్లో యాడ్ చేసేసుకొని ఒక 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో పెరుగుని యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఏంటంటే నేను మస్టర్డ్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను దీనిలోకి. లేదంటే మీకు ఇష్టం వచ్చిన కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, అలానే కారానికి సరిపడా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని లైట్గా కొంచెం కసూరి మేతిని యాడ్ చేసేసుకున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు మనం కలయపెట్టుకుంటే అసలు మంచి స్మెల్ వస్తుందండి. సో ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది అనమాట. సో అలా బాగా స్మెల్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ఇలా బాగా కంబైన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇది ఒక బాయిల్ రాగానే అంటే ఒక ఉడుకు రాగానే ఇలా చిన్న బబుల్స్ వచ్చినప్పుడు ఇందులోకి నేను మటర్ యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి సీజన్ ఉంటుంది కాబట్టి మటర్ ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి నేను ముందుగానే స్టోర్ చేసేసుకుంటాను అనమాట. సో ఆ స్టోర్ చేసేసుకున్నవే నేను ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. సో అవి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ అలా కలుపుకొని మనం సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి పన్నీర్ని యాడ్ చేసుకున్నాను. సో నేను పన్నీర్ని అయితే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో బేసికల్లీ మా ఇంట్లో పన్నీర్ అందరూ కూడా చాలా ఎక్కువ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలకైతే ప్లెయిన్ పన్నీర్ చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను పన్నీర్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. సో ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా బబ్లింగ్స్ వచ్చే వరకు కూడా మీరు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. సో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం చక్కగా ఇలా బౌల్లోకి తీసేసుకొని రోటీ ఆర్ చపాతీ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉందండి. రైస్లోకి అనుకుంటున్నారా? అందులో కూడా సూపర్ టేస్టీగా ఉందండి. సో మీకు కనుక నచ్చితే ట్రై చేసి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.